ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ రైతులు వీధుల్లోకి వచ్చి ధాన్యం దచ్చిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి, మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినట్టు నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, తరుగు తీసేదే ఇదిలా అని చెప్పి లారీకి అనేక క్వింటాల్ల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివే. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికైనా చెప్పుకోండి, మీరు సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యమవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పి విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు. గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చవచ్చు. ప్రభుత్వము ముందు చూపుతో వ్యవహరించాలి ఏం చేసినా. అందుకే మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొనుగోళ్ల ప్రక్రియ ఒకవైపు సజావుగా చేస్తూనే అనేక రకాలుగా రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక వైపు రైతాంగాన్ని నడిపించినాం. మేము చెప్పిన మానసికంగా సన్నద్ధం చేస్తూ వచ్చినాం. ఏమని, అయ్యా మన ప్రాంతం తెలంగాణ సమశీతోష్ణ మండలం, నీళ్ళ కరువు లేదు, కరెంటు కరువు లేదు, పెట్టుబడికి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చేయూతనిస్తుంది. మనం ఒక మూస పంటల వైపే పోకుండా పంటలను మార్చుకొని వేసుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజులలో వ్యవసాయ పంటలు తగ్గించి ఉద్యాన పంటలను పెంచుకుంటే వరి ఇప్పుడు సుమారు రాష్ట్రంలో వానాకాలంలో 60, 65, 66 లక్షలు సాగవుతుంది. యాసంగిలో 50, 55 లక్షల దాకా సాగవుతుంది ఎకరాలు. దీన్ని కనీసం ఒక 20 లక్షల మేరకైనా ఒక 40, 45 లక్షలు వరి వేసినా వరి తప్ప వేరే బండన్ పొలాలు ఉంటాయి. మిగతా వాటిలలో ఆయిల్ పామ్ను మనం విస్తారంగా పెంచుకుంటే ఒక 4-5 ఏళ్ల కాలంలో ఒక 20 లక్షల ఎకరాలలో కనుక తెలంగాణలో ఆయిల్ పామ్ సాగైతే వరి ద్వారా వచ్చేటువంటి ఈ ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో ఎంతో కొంత మేరకు తగ్గిపోతాయి, రైతాంగానికి కూడా మేలవుతుంది మేము చెప్తూ వచ్చినాం. చెప్పి దానికి అనుగుణంగా మేము ఆ పాలసీని ఇంప్లిమెంట్ విజయవంతంగా చేసినాం. కాబట్టి గతంలో సమైక్య రాష్ట్రం మొత్తం పొడవునా 39,000 లేదా 40,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుంటే మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని 2 లక్షల పైచిలకు ఎకరాలకు తీసుకొని పోయినాం. ఇలా రైతులు ఆయిల్ పామ్ వేసి పంటముఖం అయినటువంటి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మొదలు మేము చెప్పినప్పుడు వేసినటువంటి రైతులు ఇప్పుడు పంటలు వస్తున్నాయి. ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు వచ్చేడు వస్తాయి. అందుకే గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. జాతీయ వేదికలలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ మాటగా, ఈ ప్రభుత్వం మాటగా అక్కడ మేము విన్నవించినాం. అదే మీరు ఆయిల్ పాము సాగు అనేటువంటిది ఒక రాష్ట్రమో లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని మీరు ఒక మిషన్ మోడ్లో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీల వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినటువంటి విషయం ఏంటంటే
భారతదేశంలో తక్కువ 60 లక్షల ఎకరాలలో కనుక ఆయిల్ పామ్ సాగు పంటలు వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ భవిష్యత్తులో కానీ వంట నూనెల కోసం ప్రతి ఏడు 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెట్టే దుస్థితి పోతుంది. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. ఆయిల్ పామ్ పంటల సాగు మొదలైతే భారత ప్రభుత్వానికి ఒక్క నూనె గింజల నుంచే, అంటే ఎడిబుల్ ఆయిల్స్ నుంచే, మనం తినే వంట నూనెలకు సంబంధించిన పంటల నుంచే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటిది, అది కూడా విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది. అందువల్ల దీన్ని పెంచండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అవును ఇది కరెక్టే చేయాలంటుంది, కానీ చేస్తలేదు ఆచరణలో. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం కొంత ప్రత్యేక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రోత్సహిస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా ఒక మిషన్ మోడ్లో వాళ్ళు చేస్తలేరు. అదే కనుక జరిగితే వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా, ఈ ఆదాయం ద్వారా, మనం చేయబోయే ఆదా ద్వారా ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, మారుమూలలో ఉండేటువంటి ప్రాంతాలు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల మీద డబ్బు ఖర్చు చేసి అక్కడ ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని దూరం చేసి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి అక్కడ ఉపాధులు వచ్చేటట్లు చేసి అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ దిశగా అడుగులు వేయకుండా ఈ అంశాలని అనేక సార్లు కేసీఆర్ గారు కూడా జాతీయ మీడియా కూడా వివరించినారు. ఈ దేశంలో ఉండే వనరుల పరిస్థితి ఏంటి, ఈ దేశంలో ఇప్పటిదాకా మనం వనరుల సద్వినియోగం ఎట్లా చేసుకోలేకపోయినాం, అవి సాగునీళ్ళు కావచ్చు, అవి ఖనిజ సంపద కావచ్చు, అది దేశంలోని మానవ వనరులు కావచ్చు, అది ఈ దేశంలో ఉండే ఇతరేతర అన్ని రకాల వనరులు కావచ్చు, మనం సకాలంలో సద్వినియోగం చేసుకొని కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇప్పటికీ కూడా సమతుల్యత లేని సమాజం ఎందుకుంది, అసమానతలు పెరిగిపోతున్న సమాజం ఎందుకుంది, ఇప్పటికీ కూడా మరి మావోయిస్టు ఉద్యమం అనేది ఎందుకుంది అనేటువంటి అంశాలను స్పృశించి చాలా బలంగా చెప్పడం జరిగింది, చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ సాంప్రదాయ తిట్ల పురాణానికి సంబంధించినటువంటి రాజకీయ చట్రంలో మాత్రమే అభిప్రాయాలను చూసేటువంటి వాళ్ళకి ఈ అంశం బోధపడలే, అర్థం కాలే. పరస్పర దూషణలు, నిందారోపణలు, అధికారం మీరుండాలా మేముండాలా అనేటువంటి భావన తప్పిస్తే ఈ దేశ విశాల ప్రయోజనం కోసం ఏమేమి చేయొచ్చు అనేటువంటి దాని మీద దీర్ఘంగా సుదీర్ఘంగా దేశ ప్రజలందరి యొక్క సమాలోచనలు తీసుకునేటువంటి విధంగా దేశంలోని అనేక సంస్థలు, పరిశోధనలు చేసిన సంస్థలు ఉన్నాయి, పరిశోధకులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు. ఈ దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి ఉండే పరిస్థితులు ఏంటి, ఏం చేయగలము, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. బడా పారిశ్రామికవేత్తల కోణంలో, కార్పొరేట్ వాళ్ళ కోణంలో మాత్రమే దృష్టి పెడుతున్నాయి కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. ఇది నేననే మాట కాదు, ఈ దేశంలోని సగటు పౌరులు ఇవాళ అంటున్నారు, కొత్త జనరేషన్ అంటుంది ఇవాళ. ఈ కొత్త జనరేషన్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ, జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఈ దేశంలో ఉండేటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు దోచిందే మేము అమలు చేస్తాం, మాకు దోచిందే అమలు చేస్తాం, మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యంగా పోతామంటే ఇది భవిష్యత్ తరాలకు మీరు భరోసాను గ్యారంటీ ఇస్తలేరు, భవిష్యత్ తరాలకు చీకటినివ్వబోతున్నారు. ఇది నేను చెప్పాల్సిన. అందుకే చాలా ముందు చూపుతో, చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్నీ ఆలోచించిన తర్వాతే, దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే గత నెలలో ఏప్రిల్ 27కు పార్టీ రజతోత్సవ సభ జరిగిన సందర్భంగా వరంగల్ వేదికగా తన ఉపన్యాసంలో కేసీఆర్ గారు మా రాజకీయ విధానమైనటువంటి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినారు. అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, ఈ దేశపు ఆదివాసులు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళను మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా కాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమి ఇస్తాము? దారులు తెరవండి చర్చలకు, శాంతికి చర్చలు చొరవ చూపండి అని చెప్పి ఆనాడు కోరడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకున్న కారణాలు ఏంటో, వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళు మొండిగా ఉన్నారు. ఇప్పటికీ మళ్ళీ ఈరోజు మా పార్టీ అంశంగానే మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి
మేము ముకులిత హస్తాలతోనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొండి వైఖరి అనేటువంటిది మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమే కేంద్ర బిందువు. ప్రజాస్వామ్యానికి భిన్నమైన అభిప్రాయం అనేది లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక సంస్థనో కోరుకున్నట్లు ఆశించినట్లే దేశం నడవదు, వ్యవస్థ నడవదు. భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నిటి కలబోతగా మెజార్టీని బట్టి ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ మేము భిన్నమైన అభిప్రాయాన్నే లేకుండా చేస్తాం, సమూలంగా తీసేస్తాం అభిప్రాయాన్ని. ఇది నడవదు. ఒక మావోయిస్టుల విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే భిన్నమైన అభిప్రాయాన్ని సహించమంటే నడవదు. ఇదే ఇవాళ అధికారంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి, వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఆచరిస్తున్నటువంటిది. మేము ఇది ఆచరించి చూపిస్తామని భుజాల ఎగరేసి చెప్తున్నది ఏంటి? కాంగ్రెస్ ముఫ్త్ భారత్ మేము చేస్తామని చెప్పినారు. అంటే కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని మేము వెళ్తాం, నిర్మాణం చేస్తాం, అసలు కాంగ్రెస్ అనే పార్టీ ఈ దేశంలో లేకుండా చేస్తామన్నారు. నేను ఒక కాంగ్రెస్ను డిఫైన్ చేయడానికి మాట్లాడతలేను. అది ఈ దేశంలో ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు ఉన్న పార్టీలు కావచ్చు, రేపు 100 పార్టీలు పుట్టవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఆ స్పేస్ ఉంది. వాళ్ళు ప్రజాభిమానాన్ని గెలిచి అధికారంలోకి వస్తారా రారా అనేది వాళ్ళ తాహత్తును బట్టి, వాళ్ళ విధానాలు ప్రజలను ఆకర్షించే తీరుని బట్టి, వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి, ప్రజామోదాన్ని బట్టి ఉంటుంది అంతే. కానీ నేను వద్దనుకున్నా కాబట్టి ఆ పార్టీ అంతరించిపోదు, నేను కోరుకున్నా కాబట్టి ఒక పార్టీ ఉజ్వలం భవిష్యత్తు ఉండదు. మరి కాంగ్రెస్ ముఫ్త్ భారత్ అని చెప్పి మీరు నినాదాలు ఇచ్చినారు, ఏమైంది? ఓ 20-25 సీట్లు మొన్న తక్కువ వస్తే మోడీ గారి ప్రభుత్వం అవుట్ ఉండనే ఉండదు, లేనే లేదు. మీరు 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు అవహేళన చేస్తే వాళ్ళ 100 సీట్లకు వచ్చింది. వాళ్ళ కూటమి కలుపుకుంటే 20-25 సీట్ల తేడాతోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు లేకుండానే చేస్తామనేటువంటి మాట ఎంత అసంబద్ధమైనదో, ఎంత తప్పో, ఎంత తర్కానికి నిలవదో చెప్పడానికి నేను ఉదాహరణకు చెప్తున్నా. అట్లే భారతదేశంలో 2026 మార్చి కల్లా మొత్తం ఏరేస్తాం మావోయిస్టులను అనేటువంటి ఈ థియరీ కూడా ఆచరణలో ఇది కరెక్ట్ కాదేమో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యక్తులను నిర్మూలించడం ద్వారా మీరు ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను లేదా ఒక తాత్విక చింతనను వాళ్ళు విశ్వసించేటువంటిది, మీకు విశ్వాసం లేకపోవచ్చు, నాకు లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న మీకు లేకపోవచ్చు, కానీ అదొక తాత్విక చింతన, అదొక తాత్విక జ్ఞానము, అదొక రాజకీయ విశ్వాసం అనేటువంటి నమ్మే ఇవాళ అనేక మంది అసూలు బాస్తున్నారు కదా. వాళ్ళు ఏం ఆకర్షణల కోసం రావట్లేదు కదా. అందులో మన తరానికంటే ముందు వాళ్ళు, మన తరం వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు కూడా ఎందుకు ఆకర్షితులవుతున్నారు? మరి నిజంగానే వెలకట్టలేని త్యాగాలని తెలిసి కూడా, మరణమే ఉంటుంది అని తెలిసి కూడా మరి విద్యాధికులు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఉన్నత చదువులు వదిలిపెట్టిన వాళ్ళు, ఎటువంటి వాళ్ళు? మెరికల్ లాంటి వాళ్ళు. అన్ని తరాలలో కూడా మనం చూస్తే ఆ సిద్ధాంతంతో ఏకీభావం ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేకుండే వాళ్ళు ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ మెరికల్ లాంటి వాళ్ళంతా కూడా ఎందుకు ఆకర్షించబడుతున్నారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా ఎందుకు దృష్టి పెడతలేదు? ఎటువంటి జ్ఞాన సంపద మనం 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 చంపేసుకుంటున్నటువంటిది ఎటువంటి జ్ఞాన సంపద? ఇవాళ మీరు ఏం చేస్తే ఇంత జ్ఞాన సంపన్నులు వస్తారు సమాజంలో? దేశానికే కాదు ప్రపంచానికి కూడా తమ జ్ఞానం ద్వారా దిశానిర్దేశం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళని కూడా మనం చంపుకుంటున్నాం. ఇది ఎంతవరకు సబబు? ఇది నా ప్రశ్న కాదు, ఇవాళ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనం అనుకుంటున్నాం తెలియక అమాయకంగా కొత్త తరం యువకులంతా కూడా ఏదో క్యారియర్ మీద ఉన్నారు, చదువుల మీద ఉన్నారు, లేకుంటే సినిమాల మీద ఉన్నారు, లేకుంటే సినిమా హీరో హీరోయిన్లకు ఫ్లెక్సీలు కట్టి నినాదాలు ఇచ్చే దాని మీద ఉన్నారు అనుకుంటారు. తప్పది. దిశానిర్దేశం చేయగలిగేటువంటి జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పిల్లలు. ఇవాళ వాళ్ళు సుమారు 22 భిన్నమైన విద్యార్థి సంఘాల వాళ్ళు, ఒక అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం వదిలిపెడితే 22 భిన్నమైనటువంటి విద్యార్థి సంఘాల వాళ్ళు ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ. వీళ్ళందరూ కూడా జ్ఞానం లేని వాళ్ళేనా? ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? ఈ దేశం మాదైతే, ఈ పాలకులు మా వాళ్ళైతే, ఈ భవిష్యత్తు మాదే అయితే మరి మా భవిష్యత్తులో మా ఆలోచనలు ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోరా దాన్ని? ఈ దేశ పౌరుల యొక్క, ఈ దేశ సంఘాల యొక్క, ఈ దేశం యొక్క రాజకీయ పార్టీల యొక్క, ఇప్పటికే సిపిఐ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, ఇతర కొన్ని పార్టీలు కావచ్చు విజ్ఞప్తి చేసినాయి.
కాల్పుల విరమణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి చర్చలకు పిలువండి వాళ్ళని మావోయిస్టులను ప్రకటించినాయి, రిక్వెస్ట్ చేసినాయి, తీర్మానించినాయి. ఆలోచన చేస్తామనే మాట కూడా అంటలేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటలేదు? ఎందుకు అనకూడదు? ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మన దేశం మీదకి వదిలి అతలాకుతలం చేయడానికి ప్రయత్నించినటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, పాక్ కావచ్చు, దేశం మొత్తం 3 ఏకమై మొత్తం ఇప్పుడు యుద్ధమే చేయాలన్నంత శక్తిని భారత ప్రభుత్వానికి, సైన్యానికి ఈ దేశ ప్రజలు తమ సన్నద్ధతతోన, తమ సౌభ్రాతృత్వంతోన, తమ సంఘీభావంతోన, తమ ఎమోషనల్ ఐడెంటిటీతోన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు. యుద్ధం అని చెప్పినారు. థర్డ్ పార్టీ అయినటువంటి ట్రంప్ ఆయన అప్పీల్ చేసింది కాబట్టి, ఆయన అప్పీల్ చేయడం కూడా కదా, ఆయన అప్పీల్ అనే మాట కూడా మాట్లాడలే. నేను 2 దేశాల మెడలు వంచి ఒప్పించిన సీజ్ ఫైర్ కానీ మాట్లాడండి ట్రంప్. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించింది ట్రంప్. కానీ మేమేం కోరుతున్నాం? ఈ దేశ ప్రజలు ఏం కోరుతున్నారు? ఈ దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశ రాజ్యాంగానికి, ఈ దేశ సమగ్రతకు, ఈ దేశ అఖండతకు కట్టుబడే రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళని చర్చలకు పిలవండి, కాల్పుల విరమణ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంట్లో తప్పేముంది? ఎందుకు ఆలోచించకూడదు కేంద్ర ప్రభుత్వం? పొరుగు దేశంతో కాల్పుల విరమణకు సిద్ధపడవచ్చు, కానీ సొంత పౌరులతో కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించకూడదు? అది మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భంగానైనా, ఇక నుంచైనా ఒక చర్చ అంటూ జరిగితే భారతదేశంలో తప్పకుండా వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ వాదనలో ఉండేటువంటి పట్టుత్వం ఏందో కూడా ప్రజలు గ్రహిస్తారు. ఎవరేం చెప్పినా అయ్యా మనం కూడా చెప్తాం, ఈ దేశంలో ఉండే కొత్త తరం కూడా చెప్తుంది. అయ్యా కాలాలు మారినాయి, శాస్త్ర విజ్ఞానం యొక్క పాత్ర పెరిగింది, సాంకేతికత పెరిగింది, రాచరికపు పాలనలో మాత్రమే విప్లవాలు విజయవంతమైనవి, సాయుధ విప్లవాలు. రాచరికపు పాలన అయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఇప్పటిదాకా ప్రపంచంలో అగెన్స్ట్ డెమోక్రసీ రెవల్యూషనరీస్ ఎక్కడ కూడా, రెవల్యూషనరీ పార్టీస్ కానీ, రెవల్యూషన్ కానీ, ఆర్మ్డ్ రెబెలియన్ కానీ సక్సెస్ కాలే. మనం కళ్ళ ముందున్న చరిత్ర చెప్తున్నాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన వాళ్ళమే. విస్తారమైన చర్చ జరుగుతుంది కదా, వాళ్ళ ముందు ప్రపంచం యొక్క చర్చ పెట్టవచ్చు కదా. మీరు ఏదైతే విశ్వసించి ఈ పంతాలో వస్తాయని మీరు నమ్ముతున్నారో, ఎందుకు రాదని మేము చెప్తున్నామో, సమాజం ఏం చెప్తుందో వినండి మనం కూడా అనొచ్చు కదా. ప్రజాక్షేత్రంలో చర్చల వాళ్ళని భాగస్వామ్యం చేయొచ్చు కదా. ఎందుకు అవకాశం పొందకూడదు? ఎందుకు తాత్కాలిక విరమణ చేసి చర్చలు చేస్తే ఫలితం ఏదో తేలిపోతుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం ఉంటుంది, ఎప్పుడు తన పాత్ర తాను పోషిస్తుంది, అనుకున్నప్పుడు తన పని తాను చేసుకపోవచ్చు. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి వాదన, చాలామంది విఘ్నులు, మేధావులు, పత్రికలు, టీవీలలో వచ్చేటువంటివి వాద ప్రతివాదాలు వినేటువంటి దాంట్లోకి వెళ్ళి వచ్చిన అంశాలనే నేను ప్రస్తావిస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం కంటే కూడా ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది, వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది అని చెప్తుంది. ఇది అసంబద్ధమైన వాదన అని నేను అంటున్నాను. నేను కాదు, సమాజం అంటది. వాళ్ళు ఉన్నది ఎప్పటి నుంచి నిజంగానే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతుంది. ఒకవేళ అనుకుంటే 3-4 దశాబ్దాలు. మరి 77-76 ఏళ్ల కాలంలో 3-4 దశాబ్దాల్లో మాత్రమే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతాయి. అంతకుముందు ఏం చేసినట్లు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ లీడ్ చేసే ప్రభుత్వం కావచ్చు. అంతకంటే ముందు సమస్యల పరిష్కారం చేయడానికి ఎవరైనా ఆటంకపరిచినారా? ఇప్పుడున్న మధ్య భారతంలో ఉండేటువంటి గిరిజనులు రోడ్లు వేస్తే వద్దన్నారా? అప్పుడుండే ప్రభుత్వాలు పాఠశాలలు పెడితే వద్దన్నారా? అక్కడ వైద్య సదుపాయం కల్పిస్తే వద్దన్నారా? అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వద్దన్నారా? పరిశ్రమలు పెడితే వద్దన్నారా? ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే వద్దన్నారా? ఆ చీకటికి, ఆ వెనుకబాటుతనానికి, ఆ విసిరివేయబడ్డటువంటి దూరానికి విసిరివేయబడ్డతనానికి ఎవరు బాధ్యులు? అది ఉంది కాబట్టే కదా వీళ్ళు పాత్ర పోషించింది. అక్కడ వీళ్ళకి ఆస్కారం ఎట్లొచ్చింది? ఆ వెనుకబాటుతనం ఉంది కాబట్టి, అక్కడ వివక్ష ఉంది కాబట్టి, అక్కడ అసమానతలు ఉన్నాయి కాబట్టి అవకాశం వచ్చింది. అది రూపుమాపితే, అది లేకుండా చేస్తే తెలంగాణనే గొప్ప ఉదాహరణ. భారతదేశంలో సమైక్య రాష్ట్రం ఉన్ననాడు దాదాపు 3-4 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ఈ దేశంలోనే కేంద్ర బిందువు నక్సలిజానికి. మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్ననాడు తెలంగాణ, ప్రధానంగా తెలంగాణ ప్రాంతం
రాయలసీమ కోస్తాంధ్రలో కొంత భాగం ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ తెలంగాణ కేంద్ర బిందువు ఉంటుంది. మేము విద్యార్థి దశలో ఉన్ననాడు అప్పట్లో గోడల మీద మేము కూడా రాసాం, జగిత్యాల సిరిసిల్ల పోరాటాలు వర్తిల్లాలని కళాశాలల్లో ఉన్నప్పుడు. అప్పుడు పోరాటాలు ఉండే కాబట్టి జగిత్యాల జైత్రయాత్ర అనేటువంటిది చాలా పెద్ద సభ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. కానీ తదనంతర కాలంలో ఏం జరిగింది? తుపాకీకి తుపాకీ జవాబు చెప్పలే, రక్తానికి రక్తం జవాబు చెప్పలే. కానీ అదే రక్తపు వారినటువంటి ఆ ప్రాంతం కావచ్చు, తెలంగాణలోని ఇంకే ప్రాంతం కావచ్చు, కృష్ణా గోదావరి నీళ్లు పారడంతోనే రక్తపు మాయమైనాయి. ఇది మనం గమనించాలి. పచ్చని పంటలు పండిన తర్వాతనే, పేదరికం తగ్గిన తర్వాతనే, అసమానతలు తగ్గుతున్న తరుణంలోనే, ఉపాధి అవకాశాలు పెరిగిన చోటనే, ప్రజలకు చేతి నిండా పని వచ్చిన చోటనే ఇగో వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇంకా జరగాల్సిన కార్యం ఉంది. ప్రభుత్వాల పరంగా ఇంకా చాలా జరగాలి. కానీ మునుపటికి ఇప్పటికీ చూసుకుంటే తప్పకుండా ఎక్కడైతే సంక్షేమం అమలైందో, ఎక్కడైతే అభివృద్ధి అమలైందో, ఎక్కడైతే ప్రజల చేతికి పని వచ్చిందో, ఎక్కడైతే పంటలు పండించుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకొని బతికేటువంటి స్థితి వచ్చిందో తప్పకుండా అక్కడ మార్పు వచ్చింది. మరి మేము పరిపాలన చేసిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో ఒక ఎన్కౌంటర్ ఎందుకు జరగలేదు? ఎందుకు నక్సలిజం ప్రబలలేదు? అంటే దానికి జవాబు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా గుర్తించినాం. కాబట్టే మేము నోటి మాటతో మాట్లాడకుండా ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఒక ఉద్యమంలాగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని భావించిన వాళ్ళం మేము. మా భావన అది పరిష్కారం. దేశవ్యాప్తంగా ఇది అమలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యమే ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా, కొన్ని అరబ్ దేశాలు మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది అన్ని దేశాలలో అమల్లో ఉంది. అరబ్ దేశాలలో ఇప్పటికీ రాచరికం ఉంది, రాజులే ఉన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీపడి ఆర్థిక సంపదను పెంచుకొని, ప్రజల ఆస్తులను పెంచి, ప్రజల పాత్రను పెంచినటువంటి దేశాలు ఆర్థిక మాంద్యాలు వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకోటి వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. కానీ దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి కేంద్రీకృతమయ్యే విధానాలు అమలైన చోట మాత్రమే అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మీరు గమనించండి, ఆషామాషిగా చెప్పలే కేసీఆర్. ఎప్పుడు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయమని చెప్పింది కేసీఆర్, చేయలే. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం ద్వారా అది ప్రజల ఆస్తి, ఉమ్మడి ఆస్తి. సింగరేణిని ప్రైవేట్ పరానికి ఒప్పుకోలే. భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం జరిగితే అక్కడ అవసరమైనటువంటి ఎత్తిపోతలకు సంబంధించిన భారీ మోటార్లు, పంపులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలకు ఇయ్యలే, బిహెచ్ఎల్కి ఇచ్చినారు అత్యధిక భాగం. అంటే ముందు చూపుతో వివరించినప్పుడు పాలకులకు బాధ్యత ఉంటుంది. ఇవాళ ఏం చేస్తున్నాం కాదు, రేపటి తరం కూడా మనల్ని అభినందించేటట్లు ఉండాలి తప్ప బయటికి వెళ్ళిపోతాం తర్వాత ఏమన్నా కానీ అనుకుంటానంటే చరిత్ర క్షమించదు. పౌరులే అంతిమంగా ఈ సమాజానికి కేంద్ర బిందువు. వాళ్ళు కోరుకున్న విధంగా పాలన చేయడమే రాజకీయ పార్టీల, ప్రభుత్వాల యొక్క బాధ్యత. అట్లా కాకుండా మేమేం కోరుకుంటే అదే, మేమేం చెప్తే అదే అమలవుతుంది. నీవు లేవు, నీ పార్టీ లేదు, మింగేస్తాం, నేను లేకుండా చేస్తాం, పార్టీల రహితంగా చేస్తాం. ఇది ఈ అహంకారం వెనుక అజ్ఞానం ఉంది. ఇటువంటి అహంకారాల వెనుక అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఎప్పుడు కూడా అది ఒక అథారిటేటివ్గా, అంటే ఒక ఏమంటాం దాన్ని, పెత్తందారిలాగా వ్యవహరిస్తుంది. జ్ఞానం ఎప్పుడు అది మంచి వైపు దారి చూపిస్తూ పోతుంది. సహనం ఉంటుంది జ్ఞానానికి, బాధలు భరిస్తుంది, కానీ అంతిమ లక్ష్యం వైపు అడుగులేయాలనుకుంటుంది. ఈ సమాజ లక్షణం. ఇక మేము వినం మాకు దోచింది. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పినటువంటి గెలీలోనూ చంపేసిండ్రు శాస్త్రవేత్తను తొలినాళ్లలో. ఆయన చంపినంత మాత్రాన నిజాన్ని దాచిపెట్టగలిగిందా?
భూమి గుండంగా ఉందన్న సిద్ధాంతం మీద ఆధారపడే కదా ఇవాళ కూడా శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయింది. కాబట్టి జ్ఞానాన్ని వికసించనీయాలి ఎప్పుడైనా, ఏ సమాజంలోనైనా సరే. అది మనకు భిన్నమైనా, మనకి ఇష్టం లేకపోయినా, అది భిన్న రూపంలో ఉన్నా ఆ భిన్నాభిప్రాయం కానీ భిన్నమైన జ్ఞానాన్ని కానీ మనం తర్కానికి పెట్టాలి, మాట్లాడాలి. అందులో ఉండే సారం భావాల సంఘర్షణ జరిగితేనే కదా అందులో మంచేదో చెడేదో తెలిసేది, తర్కానికి ఏది నిలబడుతుందో తెలిసేది. బాతీనే కన్నా తుమ్ చుప్ రహో హమ్ జో బోలే వహీ మాన్తే అంటే ఎట్లా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందే ఒక క్రమ పద్ధతిలో తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి కారణంగానే ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రధాన వనరులన్నీ కూడా నేను సాక్షాత్ వ్యవసాయ మంత్రిగా చేసిన అనుభవంతో గతంలో కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 1,50,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమిలో 97.5% భూమి 10 ఎకరాల లోపు, ఒక కుంట నుంచి 10 ఎకరాల లోపు ఉండే రైతుల చేతుల్లోనే ఉంది. 92.5% భూమి కేవలం 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లో మాత్రమే ఉంది. ఫ్రాగ్మెంట్ అయిపోయింది ప్రాపర్టీ, ల్యాండ్ ప్రాపర్టీ. ఇలా పరిశ్రమలు అనేవి చిన్న చితక మధ్యతర భారీ పరిశ్రమలు ఎన్నో వచ్చినా ఈ రాష్ట్రంలో ఉండే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ సాంకేతిక నైపుణ్యం ఉండేటువంటి అనేక మంది యువతకి, అది ఐటీ కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఉపాధులు వచ్చినాయి. ఆర్థిక వ్యవస్థ ప్రతి చేయికి పని వచ్చింది కాబట్టే, ప్రతి చేతికి పని చేసుకొని బతకగలిగే పరిస్థితి వచ్చింది కాబట్టే, ఈ ఆర్థికము చేయి మారుతుంది కాబట్టే ఎకానమీ స్పిన్ అవుతుంది అంటాం. అందుకోసమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ వచ్చే నాటికి తలసరి ఆదాయము, తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము 94,000 తలసరి ఆదాయం ఉంటే, 94,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ దాన్ని 3,12,000 తలసరి ఆదాయాన్ని తీసుకొని వచ్చిండు. దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ఇది డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంటేషనే ఇదంతా కూడా. దేశవ్యాప్తంగా ఇది జరుపుతానంటే ఎవరొద్దన్నారు? అందుకని ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు, వాటి కూటములు, మొన్నటిదాకా ఒక దశాబ్దం, 2 దశాబ్దాల దాకా 2 జాతీయ పార్టీలు, ఇప్పుడు 2 జాతీయ పార్టీల కూటములు. ఇవి దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనాయి కాబట్టే ఇవాళ దేశంలో ఉండేటువంటి సమస్యలు మనం చూస్తున్నటువంటివి, చర్చిస్తున్నటువంటివి, వాటినే మావోయిస్టులు కూడా ప్రస్తావిస్తున్నటువంటివి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారంగా, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు ప్రకటించిన వివరాల ప్రకారంగా మావోయిస్టులు వాళ్ళు ప్రభావం చూపిస్తున్నది 6 రాష్ట్రాలు అని చెప్పినారు. సరే, వాళ్ళు ప్రకటించుకున్నది మేము 16 రాష్ట్రాల్లో ఉన్నామన్నారు. అది వేరు విషయం, ఉన్నారా లేదా తర్వాత విషయం. మరి ఒకవేళ నిజంగానే 6 రాష్ట్రాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగే పరిస్థితి మావోయిస్టులకు ఉంటే, దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ అభివృద్ధి కావడానికి ఏం అడ్డం వచ్చింది? మరి అక్కడ వాళ్ళు లేరు కదా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే అసంబద్ధమైన వాదన ఎట్లుంటుంది? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇటువంటి అసంబద్ధ వాదన ఉంటుంది. ఇంకేదైనా పదునైన అంశాలతో వాదన పెట్టండి. ఈ వాదన కేవలం అమిత్ షా గారిదే కాదు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాదన కూడా ఇదే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వీళ్ళ కారణంగా మారుమూలలో మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం. వీళ్ళు వచ్చేకంటే ముందు ఏం చేసినాం? మరి 2014లో మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళ పార్లమెంటరీ బోర్డు ఆయనను ఎన్నుకున్న తర్వాత ఎన్నికల ప్రచార సభలో లేదా ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ అడ్వర్టైజ్మెంట్స్ మొత్తంలో అనేక రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. గుజరాత్ మోడల్ అని చెప్తూ ఇచ్చినారు. అందులో ఒకానొకటి విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ మీరు రీకలెక్ట్ చేసుకుంటే, వెనక్కి తిరిగి జ్ఞాపకం చేసుకుంటే మీకు అనిపిస్తుంది. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్, ఒకరోజు విద్యుత్ శక్తి, ఒకరోజు సాగునీరు, ఒకరోజు మంచినీరు, ఇట్లా రకరకాలుగా ఇచ్చేది వాళ్ళు. విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు 2014లో వాళ్ళు ప్రముఖంగా రాసింది ఏంటంటే,
గుజరాత్ను మేము సంపూర్ణ విద్యుదీకరణ చేయగలిగినాము 2014 నాటికి, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా. జాగ్రత్త వినాలి. 2014 నాటికి గుజరాత్ రాష్ట్రాన్ని సంపూర్ణ విద్యుదీకరణ చేశామంటే ఇంటింటికి వెళ్తురు, వీధులలో వెళ్తురు, ప్రతి గ్రామీణ ప్రాంతానికి ప్రతి దండాకు గుడానికి కూడా వెళ్తురు ప్రసరించేటట్లు విద్యుదీకరణ చేసినాము అనేది ఒక గొప్ప విజయంగా వాళ్ళు ప్రకటించినారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2014 కంటే ముందే దాదాపు 30-35 ఏళ్ల క్రితమే నక్సలిజం ప్రబలంగా ఉండేటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 పూర్వం 30-35